जय श्री कृष्ण। लिप्तोमत्तावलोद्रेकां शैलायवाभिनशिना स्वाहा प्रबलं दर्व मुच्चेदं सावदेविकां दुर्विद्याद्य सम्भोजा सममुद्यासुतस्य च देवाके दो देव तस्मिन् महात्मनि देवलिङ्गयो वेदो पुत्रप्रतिष्ठा स्वाहा चिन्तयित्वा तदानन्दभक्त्या महाबलं पर्वदासो समासद्यवद्यमाहं दशानना स्वाहा पुस्तकस्यागतिश्चेन्नारितिं देवं गच्छता तस्मिन् शैलमुन्मूलं करोति तव गोपते स्वाहा प्रभाणे ततः प्रीतो महादेवो शैलाके स्थिता प्रभु स्वाहा माया
యాగంలో వారు కూడా భాగమవుతూ వారు కూడా ధార్మికమైనటువంటి బుద్ధిని పెంచుకుంటే ఆ ధర్మంలో నడిచేటువంటి అవకాశం మరొకరికి కలుగుతుంది. తర్వాత మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ఆనందపడుతున్నామనేటువంటి మంగళపుష్పాన్ని స్వామి వారికి సమర్పణిస్తున్నాం. చూసారా, మనం చేసేటువంటి ఒక కోసం మంగళ విరాజనాన్ని చూస్తున్నాం. మంగళాలను చేస్తూ స్వామి వారి యొక్క మనకి పసుపు కుంకుమ ఉంటే అర్చన చేసుకోవడం ఆత్మధర్మం. వాటానికి వెళ్ళేసారు, నేను వెళ్ళేసారు భావం అలాంటి వాడంటే కాదు. అవి ప్రకృతికి సంబంధించినటువంటి ఆ ధర్మంలో నడిచేటువంటి అవకాశం మరొకరికి కలుగుతుంది. అనుకుంటూ గట్టిగా చేస్తే ఎవరైతే ఆ ధ్యానాన్ని చేసుకుంటారో వాళ్ళ శబ్దం వారికే అప్పుడే లోకం సుభిక్షం అవుతుంది అని మనకి శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. అటువంటి గొప్పదైనటువంటి ఈ యొక్క Thank you.